నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. నమ్మకములు ఉన్నవి అని చెప్తున్నప్పుడు మనకు అనిపించచ్చు, ఇవి నిజమే కదా, సత్యమైన మాటలే కదా, మరి ఎందుకు అంత స్ట్రెస్ చేసి మళ్ళీ చెప్తున్నారు? కారణం ఉంది. ఈ మొదటి రాకడలో అంటే యేసు ప్రభు వారు ఫిజికల్ గా భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాల కాలంలో పరిచర్య చేసి ఆయన శిలువ మరణమై 40 దినాలు కనబడి ఆరోహణం అయిపోయారు. ఇది మొత్తం మొదటి రాకడ. ఈ మొదటి సారి ఆయన ఎవరని నమ్మల, ఆయనని ఎవరు నమ్మలేదు. ఒకసారి రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. పదహారు 17 చదవండి ఒకసారి. 16, 17, 28, 16, 17. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16, 17 వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే అక్కడ చూడండి, కొందరు ఏం చేశారట? ఆయనను సందేహించారట. అంటే ఆయన చనిపోతానన్న విషయం, నేను చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పిన విషయం, వీరికంటే ఎక్కువ ఎవరు నమ్మారు? ఆ సెలబ్రిటీ బ్యాచ్ నమ్మారు. అటువంటిది వాళ్ళు నమ్మి ప్రయోజనకరంగా ఏమైనా నమ్మారా? లేదు. దానిని నెగిటివ్ ఆస్పెక్ట్ లోకి తీసుకుని వెళ్ళారు. అవంచకుడు అని చెప్పి కడపటి వంచనలోని తీసుకుని వెళ్ళారు. ఇదంతా ఇలా ఉంటుండగా ఇప్పుడు శిష్యుల సంగతి చూడండి. ఆయన పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అక్కడ కొందరు సందేహించారట. గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ ఆయన కొందరు సందేహించిరి. నేనేమంటున్నా అంటే రెండవ రాకడ అలా ఉండదు. ఆమేన్. సందేహించడానికి అవకాశం లేదు. రెండవ రాకడ ఎలా ఉంటుంది తెలుసా? పొడిచిన వారు కూడా రొమ్ములు కొట్టుకొని ఏడ్చే విధంగా ఉంటుంది రెండవ రాకడ. ఇవన్నీ విషయాల్ని రాస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే ఈ మాటలు నమ్మకములైనవి, ఈ మాటలు న్యాయములై ఉన్నవి, సత్యమై ఉన్నాయి. ఈ సత్యాన్ని అసత్యంగా మార్చాలని చేస్తున్న ఏ ప్రయత్నము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆనాడు శిష్యులు సందేహించారయ్యా. అయ్యా, ఆనాడే నమ్మకం అనేది పూర్తిగా రాలేదు అంటే ఈనాడు ఇంకెంత కష్టం. ఫిజికల్ గా యేసు ప్రభు ఉండి ఆయనతో పాటు తిరిగిన శిష్యులకే సందేహం ఉన్నది అంటే చూసి నమ్మిన వారే సందేహిస్తున్నారంటే ఇక చూడకుండా నమ్ముతున్న వారు ఇంకెంత సందేహించే అవకాశం ఉంటుంది. కానీ దేవుని లెక్కలు వేరు, తారుమారు చేసే దేవుడు కదా. ప్రార్థన చేద్దాం. ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కూడా సందేహం అనేది లేకుండా సత్యమైన దాన్ని సత్యమైన దానిగా చూసే కన్నులు కావాలని,
నమ్మకమైన దాన్ని నమ్ముతూ ముందుకు కదులుటకు ఆ ప్రత్యేకమైన కృపను అడుగుదామా? ఒక్కసారి ఎవరన్నా ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, గొప్ప దేవా ప్రభా, నాయన తండ్రి, ఆనాటి నాయన తండ్రి ప్రభా మీతో పాటు నాయన తండ్రి నడిచిన వారే నాయన తండ్రి ప్రభా సందేహించారని మా ముందుంచావు తండ్రి ప్రభా. నాయన తండ్రి అటువంటి సందేహాలు తండ్రి మాలో ఏమి ఉండకుండానట్లు నాయన తండ్రి ప్రభా నమ్మకంలో సత్యంలో నీ వాక్యాన్ని నీ మాటలను సంపూర్ణంగా గ్రహించడానికి నాయన దాన్ని బట్టి నడుచుకోవడానికి మాకు అందరికీ కృప దయచేయండి ప్రభా. ఎటువంటి నాయన తండ్రి ప్రభా అపనమ్మకము మాకు రానియుద్దని ప్రార్థిస్తున్నాం తండ్రి. విస్తమైన కృపలో నాయన తండ్రి నీ మాటలు నమ్మకం సత్యంలో ఉండమని నాయన తండ్రి ప్రభా మేము సంపూర్ణంగా నిన్ను అంగీకరించడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి మీ మాటలు విని నాయన తండ్రి ప్రభా మమ్మల్ని నాయన తండ్రి డైరెక్ట్ గా చూడకపోయినా నాయన తండ్రి ప్రభా మా అందరికీ నాయన తండ్రి ఎటువంటి నాయన తండ్రి అప్రముఖ మాలో రానివ్వకండి తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా సంపూర్ణంగా నమ్మి నాయన తండ్రి రాకడలో ఎక్కబడే వారము ఉండాలి తండ్రి ప్రభు. నీ ఆజ్ఞానుసారం నడుచుకునే ప్రభుత్వ ఇచ్చేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభు నాయన తండ్రి రాకడ నాయన తండ్రి నిజమని నాయన తండ్రి అందులో ఎటువంటి సందేహము లేదని నాయన తండ్రి మరొకసారి మా హృదయంలో నాయన తండ్రి మీరు ఆయన మా సంపూర్ణమైన నమ్మకమును పుట్టించమని ప్రార్థించుకుంటే యేసుని పరిశుద్ధ నామాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. అలా పిలిచి వారికి ఏం చెప్తున్నారో చూడండి. ఆ కొండకు వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు వాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఉంది, చూద్దాం. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. ఈ మొదటి రాకడలో ఆయన సాధించిన విజయం ఏంటి అంటే భూమి మీదను పరలోకమందును ఆయనకు సర్వాధికారము ఇయ్యబడినదట. ఆ మాటలోనే అర్థం ఉంది. ఆ మాటలోనే ఆ అధికారంలోనే ఒక పవర్ రిలీజ్ అవుతుంది. చూడండి, నాకు అధికారం ఇవ్వబడింది అని చెప్పిన తర్వాత శిష్యులకు ఒక బాధ్యత చెప్తున్నారు. ఏంటంట? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. పూర్తిగా భూమి మీద పరలోకంలోనూ అధికారం ఇవ్వబడి ఉంది. సో మీరు వెళ్ళండి సమస్త జనులను. ఏమండి, సాధ్యమేనా? అందరినీ ప్రభు వైపు తిప్పడం అనేది సాధ్యమేనా? చెప్పాలి, సాధ్యమేనా? అవుతుందా పోనీ ఇప్పుడు? కానీ ఆయన చెప్పిన మాట, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని. శిష్యులుగా చేయాలి, అదే ఆయన ఇచ్చిన బాధ్యత. శిశువులుగా ఆగిపోవడం కాదు. శిశువు వేరు, శిష్యులు వేరు. చెప్పండి. శిశువు వేరు, శిష్యులు వేరు. మరి మనం ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నామని ఆలోచన చేసుకుందాం. ఎన్ని పాళ్ళల్లో సందేహం మనలో పనిచేస్తుంది. సందేహం పనిచేస్తున్న ప్రతి ఏరియాలో ఈరోజు నువ్వు చెప్పు, భూమి మీదను ఆకాశము మహాకాశములుండే ఆ పరలోకంలోను ఆయన సర్వాధికారము పొందారని నువ్వు చెప్పు. నువ్వు గ్రహించు ఫస్ట్. ఆయన అధికారం ఎట్టిదో మనం నేర్చుకోవాలండి, మనం తెలుసుకోవాలి.
మీ నాన్న ఒక డాక్టర్ అనుకోమా, నీకు ఒక జబ్బు వచ్చింది, మీ నాన్న డాక్టర్ నీకు తెలియపోతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావా? లేదు కదా. ఎవరికైనా వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఎగ్జాక్ట్ గా అలాగనే ఆయన పిల్లలమై ఉన్నప్పుడు ఆయన ఎవరో తెలియద్దా? ఆయన అధికారం ఎంత నుంచి ఎంతవరకు ఉందో తెలియద్దా? ఆయన లిమిటేషన్స్ ఎంతవరకు ఉన్నాయో తెలియద్దా? నేనేమంటున్నా అంటే లిమిట్స్ లేని అధికారంతో ఆయన కదులుతున్నారు. ఆమేన్. ఎందుకంటే సర్వాధికారం ఇవ్వబడిందట. నేడున్నట్టుగా కాదు, పరిస్థితుల పెను మార్పులు మనం చూడబోతున్నాం. సమస్త జనులు ఆయనకు శిష్యులుగా మారేటట్లుగా దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారండి. ఎందుకు తెలుసా? ఆయన సర్వ అధికారంతో ఆయన కదులుతారు. ఆల్రెడీ చేశారు, కానీ కడవరి ఉజ్జీవంలో అవి ఇంకా బలంగా జరగబోతున్నాయి. ఈ మాటలు ఎటువంటివి? నమ్మకములను సత్యములైనవి. సత్యమైనవన్నీ ప్రకటించడానికి బయలుదేరాలి. సందేహం అక్కర్లేదు, సంశయంలు అక్కర్లేదు. ఈరోజు నువ్వు శిష్యుడిగా మారుతున్నావా లేదా అనే ఒక ప్రశ్న వేసుకుందాం ప్రతి ఒక్కరు. ఏ ఏరియాలో ఆగిపోయామో అక్కడ ఆయన అధికారాన్ని వెల్లడి చేయనట్లుగా నువ్వు పలుకు. ఫస్ట్ నువ్వు గ్రహించు, ఆ తర్వాత ఆయనలో నడుచుట సాధ్యమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, శిష్యుడిగా మారడానికి ఎక్కడెక్కడ ఏ ఏ స్టేజెస్ లో ఆగిపోయాము అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.